అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో పోలీసులు దాష్టికం ప్రదర్శించారు. బాలిక అదృశ్యం కేసులో యువకులపై పోలీసులు లాఠీలు జులిపించారు. 2 రోజుల క్రితం ఓ యువతి హేమంత్ అనే యువకుడితో వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో హేమంత్ ఆచూకీ తెలపాలని 3 స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కొట్టిన దెబ్బలకి వంశీ అనే డిగ్రీ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. విచారణ పేరుతో తమ పిల్లలను కొట్టడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపప్పూరు ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీ జగదీష్ విచారణకు ఆదేశించారు. నేను డిగ్రీ కాలేజ్ చదువుకుంటున్నాను. హేమంత్ అనే అబ్బాయి నేను ఫ్రెండ్స్ 10th వరకు ఇద్దరు కలిసి చదువుకున్నాం. తర్వాత అతను డ్రాప్అవుట్ అయిపోయాడు. నేను కంటిన్యూ చేసుకున్నాడు. ఇప్పుడు డిగ్రీ చదువుకుంటున్నాను. ఇలా హేమంత్ అనే అబ్బాయి ఇలా ఒక అమ్మాయిని లవ్ చేసి ఇలా వెళ్ళిపోయాడు. ఒకరోజు నాకు కానిస్టేబుల్ సార్ ఫోన్ చేసి ఇలా హేమంత్ అనే అబ్బాయి వెళ్ళిపోయాడు, నీకేమైనా తెలుసా, నీకేమైనా చెప్పాడా అని చెప్పి అడుగుతున్నారు. నాకేం తెలియదు, నీకు తెలియదు అని చెప్పాను. నిన్నటి రోజున 2 కానిస్టేబుల్ సార్లు ఎస్ఐ సారు కొట్టారు, నీకు తెలిసి ఉంటుంది చెప్పు అని చెప్పి ఇలా చిత్రహింసలుగా కొట్టారు నన్ను. అసలు నాకు ఏ పాపం తెలియదు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో పోలీసులు దాష్టికం ప్రదర్శించారు. బాలిక అదృశ్యం కేసులో యువకులపై పోలీసులు లాఠీలు జులిపించారు. 2 రోజుల క్రితం ఓ యువతి హేమంత్ అనే యువకుడితో వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో హేమంత్ ఆచూకీ తెలపాలని 3 స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, అనంతపురం జిల్లా పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకున్న వివాదానికి గల కారణం ఏంటి? పోలీస్ స్టేషన్ లో యువకులపై పోలీసులు దాడి చేసి విచక్షణారహితంగా కొద్దిగా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే ఒక హేమంత్ అనే ఒక యువకుడు యువతిని తీసుకుని వెళ్ళిపోయిన కారణంతో తన స్నేహితులు వంశీ మరో ఇద్దరిని తీసుకొచ్చి చితకబడిన పోలీసులు అది ఎక్కడున్నారో చెప్పాలని చెప్పి కూడా చిత్రహింసలు పెట్టదని చెప్పి అది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఘటన ఆలస్యంగా వెలుగులో రావడం, ఏదైతే ఆ యువకుల వాళ్ళంతా కూడా పెద్దలతో అదేవిధంగా కందిపోయి ఉండడంతో ఒకసారిగా తల్లిదండ్రులు కన్నీరు ముందుతున్న పరిస్థితి. పోలీసులు తమకు తెలియదని చెప్పినప్పటికి కూడా విచక్షణారహితంగా కొట్టి ఎక్కడున్నారో చెప్పాలంటూ హింస పెట్టారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసుల మీద తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఎస్పీ జగదీష్ విచారణకు ఆదేశించారు. విచారణ బాధ్యతను నడిపతి డిఎస్పీకి అప్పచెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో పోలీసుల తీరు పైన అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎటువంటి సంబంధం లేని ఘటనలో యువకులను చితికిబాదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 3 రోజులుగా యువకుల పైన దాడి చేసినటువంటి పోలీసుల మీద చర్యలు చేసుకోవాలని చెప్పి కూడా బాధితుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.